రోజు ధ్యానం చేస్తావా అని అడగకూడదంట. ధ్యానం కుదుర్చుకున్నావా? ధ్యానం నిర్విషయ, మనకు విషయాకారములైనటువంటి చిత్తవృత్తి ధ్యానం. విషయం ఒక్కసారి ప్రాణం తెస్తుంది, విషయాలు జన్మ జన్మకు తెస్తాయి. ఎవరికి విషయాలు? అజ్ఞానికి. సుజ్ఞానికి ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేనటువంటి నీవు అనేక సంబంధాలు అజ్ఞానంతో కల్పించుకున్నావు. 9 చెల్లుల తోలు బొమ్మయ్య గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు. నిమిషమునందు నీసులున గాని పునుగు జవాజీలు పుట్టబావు. మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే గాని ఘన సువాసనమైన తనువు కాదు. నీచము ఒట్టి నీటి బుగ్గయ్య గాని కలకాల మిలలోన నిలవబోదు. భ్రాంతులు పుట్టించి నమ్మించి మోసగించి బాసిపోవు. ఇట్టి దేహంబు ఏలా నీకు భ్రాంతి. దేహం అంటే దహింపబడేది, క్షేత్రం అంటే క్షీణించిపోయేది, శరీరం అంటే శిథిలమైపోయేది. ఖర్చుకోండి దేహమే నీది కాదు. దూరంగా ఉన్నట్టు నీ ఎట్లయితాయి? నా దేహం అంటావు. చెప్పు. పుట్టక ముంగలి పూర్వధామం వేదో. చచ్చిన తర్వాత ఈ దేహం ఏమవుతుందో నీకు తెలిసిన? పుట్టక ముంగలి పూర్వధామం వేదో. గిట్టిన తరప ఈ గేకము వీడి ఆ చేరు దేశం మీదో చెప్పలేడు. మృతులైన బాంధవులు బ్రతికించుకొనలేదు. చావు తప్పింపజాలెప్పుడు. కంటితో వినలేడు, కన్నాన కలలేడు. ఎడమను కుడి చేసి నడవలేడు, ముందు వైపుకు మోకాళ్ళు ముడవలేడు. పరిమితాధికారము గల పురుగునరుడు పరమ పురుషుడనంచు పలుకనగునే తగునే. అసలు మానవుడికి రహస్యమైన పేరు ఒకటి ఉంది, అమరుడు. అమరుడు పుట్టింది అదే, నీది కాంతి పుట్టింది. మరణించేది అదే, నీది కాంతి మరణిస్తుంది. నీది కాంతి మరణించినప్పుడు నేను మరణించినానంటావే, అన్నీ అబద్ధపు కూతలు. కలుసుకోండి శరీరమే నీది కాదు. దూరంగా ఉన్నట్టు నీ ఎట్లయితాయి? అన్ని కల్పితాలు. సర్వేశ్వరుడు ఒక వేషం వేసుకో అన్నాడు. ఏం వేషం అంటే సంసారం అనే వేషం. నల్లుల మంచం, కప్పల తక్కెడ, ఎండకాయల మూట, తాకలి రేవు, మసి గోడు. ఏమిటిది? సంసారమిది బుద్ధి సాధ్యము. గుణకర్మ గణబద్ధ మగ్నాన కారణంబో. కల వంటి దింతియగాని నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు. తొంగి చూస్తే నేడుంది, తొంగి చూడాకో. కలబెడితే ఆలుంది, కలబెట్టాకో. కొట్టకలాడుతూ ఉన్నావే ఊరక. సంసార ఊబిలో కూరుకొని పోతూ ఉన్నాడు మానవుడు. గట్టి నేల పట్టుకొని పైకి రా. మనస్సుతో సంబంధం పెట్టుకోవద్దు, బుద్ధితో సంబంధం పెట్టుకో. బుద్ధి నిశ్చయాత్మకం, మనసు సంకల్పాత్మకం, మనస్సు కల్పితం. నిన్నటి మొన్నటి ఈ రోజుటి ఆలోచనల మూటే మనస్సు. మనస్సు లేనిది. మనస్సు కోతి లాంటిది. ఆ కోతి కళ్ళు తాగింది, దానికి దయ్యం పట్టింది, దానికి పిచ్చి పట్టింది. పిచ్చి కొట్టే మనసు ఎవరికి లేదో చెప్పు. మనోనాశము, వాసనాక్షయము, తత్వజ్ఞానము, ఆధ్యాత్మిక విద్య. సత్సంగం ఇంతగా ఎందుకు చేస్తూ ఉన్నారు? నేను ఇంత కేకలు పెట్టుకొని ఎందుకు చెప్తూ ఉన్నాను? అదో మాయ. మాయను మిథ్యగా తెలియమా, మనసును మిథ్యగా తెలియమా, ఈ సంసారాన్ని మిథ్యగా తెలియమా. భార్య కల్పితమో, బంగారు కల్పితమో, ఆభరణాలు కల్పితమో, అల్లుడు కల్పితమో, ఆడబిడ్డ కల్పితమో. అన్నదమ్ములు కొట్టాడుకొని చస్తున్నారు. గజిబిజి. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఎట్టుందంటే భలే ఉంది అంటాడు.
మళ్ళీ కొద్ది రోజులు పోయి అడిగిన తర్వాత ఏదన్నా అడిగేవాళ్ళు అడగాకు. మొన్ననే మా భార్య అలిగిపోయింది అమ్మగారికి. రోజు కొట్లాట, ఒకటే పోడు, అత్త కోడలు పోడు ఒకటి, భార్య పోడు ఒకటి, అన్ని కల్పితాలు. చెప్పు, అసలు ఈ శరీరమే కల్పితము. ధన కనక వస్తు వాహనాలు గృహారామ క్షేత్రం అన్ని కల్పితాలు. కల్పితాలు నువ్వు నమ్ముతావా? వేదాంతం లక్ష్మయ్య గారు సామాజిక భగవద్గీతలో ఇవన్నీ రాసినాడు. అది చెప్పాలంటే ధైర్యం ఎక్కువ ఉండాలా. కానీ ఏదో నేను చెప్తున్నా, మీరు నన్ను క్షమించండి. పొరపాటుతో దిగినాడు అంతే. ఏమంటే పొరపాటు, అలవాటు, పొరపాటు. మళ్ళీ ఏమంటాడు? 3 రోజుల మూట అంట. 1 బాల్యం, 2 యవ్వనం, తర్వాత ముసలితనం. మూలుగుతాడు. ఇంట్లో అందరూ ఏమంటారంటే ముసలోడా జది నాయన అందరూ, తాత ముసలోడా, కొందరు గోబా కూర్చో చెప్పు. అందరూ అన్నం తిన్న తర్వాత ఏమైనా ఉంటే ఆయనకి పడతారు. రెస్పెక్ట్ లే. 90 ఏళ్ళు. ఇప్పుడు నాకు 90 ఏళ్ళు. నేను అనుభవించి చెప్తున్నా. 90 కరెక్ట్గా. నేను తినేది ఏమిటిది? పండ్లు, కొబ్బరి, బాదం పప్పు, రోజు యోగాసనాలు, షట్క్రియలు, ధ్యానము, మౌనము, ఇవన్నీ నేను చేస్తా. అందువల్ల 90 ఏళ్ళు. మా ఇంట్లో నన్ను ఏమంటారు? రెస్పెక్ట్ అదే. నన్ను ఆ పిల్లిని చూసినట్టు చూస్తారు, కోతని చూసినట్టు చూస్తారు. ఏం చెప్పు. సంసారం ఇది బుద్ధి సాధ్యము. వంతెన మీద ఉండి నువ్వు ప్రవాహం తట్టు చూస్తూ ఉండు. ఆ ప్రవాహంలో కొట్టుకొని బాబాకు. కాల ప్రవాహంలో, గుణముల ప్రవాహంలో, సంకల్ప ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. ఈ పేరు కాపలాదారుడు, కోటీశ్వరుడు. ఏమైపోయినారు? చక్రవర్తులంతా ఏమైపోయినారు? కాదే రాజులు రాజ్యమును గలుగరే, గర్భోన్నతిని పొందరే, వారే అది సిరి మూటను కట్టుకొని పోబంజాలిరే. శివి ప్రముఖులు యశక్కాములై ఇరే కోర్కెల్ వాదలను మరచిరే ఈ కాలమును భార్గవ. చక్రవర్తులంతా ఏమైనారు చెప్పు? పెద్ద పెద్ద రాజకీయవేత్తలంతా ఏమైనారు? ఆ డబ్బంతా ఏమైపోయింది? డబ్బంచు ఇబ్బంది పడి మురికి దెబ్బలో పడబోక చిలుగా, డబ్బుగానక యముడు దబ్బున రాగా తబ్బిబ్బులైతావే చిలుక. ఎవరిని అడిగితే స్కూటర్ వేయరు, ఎవరిని అడిగితే కారు వేయరు. యమధర్మరాజు దేని మీద వస్తున్నాడు? దున్నపోత మీద వస్తున్నాడు. మన మీద దయ. లెక్క ఎంచుకోవచ్చు. 2000 రూపాయల నోట్ అన్ని బాగా ఎంచుకోవచ్చు. చెప్పు, మన మీద దయ. ఎవరిది శరీరమో? భార్యది కాదు, అల్లుడిది కాదు, ఆడబిడ్డది కాదు, ఎవరిది కాదు. యమధర్మరాజుకో పుట్టినప్పుడే రిజిస్టర్ అయిపోయింది. ఈ మాటలు చెప్పేదానికి పెద్ద ధైర్యం అవసరం అదా? దెబ్బలు తింటాడు 4 అంతే. సామాజిక భగవద్గీత అని ఆ వేదాంత లక్ష్మయ్య గారికి 5 సంవత్సరంలో సేవ చేశాను నేను. మీకు అందరికీ తెలుసు. తాటిపత్రి వేదాంత లక్ష్య పద్మశాలి ఆయన రాసినాడు గ్రంథం సామాజిక భగవద్గీత. అంటే ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అప్పుడొకటి నేను చెప్తా, అన్నీ ఒకసారి చెప్పలేదు.